క్రీస్తు శతకం 100 రోమ్ సిటీ 11 ఏళ్ల అమ్మాయి జూలియా లూసిలియా అనే ఒక చిన్న అమ్మాయి తన దగ్గర నుంచి ఒక చిన్న దంత బొమ్మతో ఆడుకుంటుంది. అది అచ్చం ఇప్పుడున్న బార్బీ డాల్ లాగే ఉంటుంది. చేతులు కాళ్ళు కదులుతున్నాయి, చిన్న చిన్న దుస్తులు కూడా ఉన్నాయి. కానీ ఇది ఒక బార్బీ కాదు, ఇది 2000 ఏళ్ల నాటి చరిత్ర. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక టైం ట్రావెల్ చేద్దాం. మనకు తెలిసిన వీడియో గేమ్స్ అలాగే ప్లాస్టిక్ బొమ్మలు లేని ఆ కాలంలో పిల్లలు ఎలా ఆడుకునేవారో తెలుసా? నమ్మండి, మీరు షాక్ అవుతారు. వెల్కమ్ టు ద ఫ్యాక్సినేటింగ్ వరల్డ్ ఆఫ్ ఏన్షియంట్ ప్లే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మనం ఆడుకునే ఈ బొమ్మలు కేవలం వినోదం కోసమేనా, లేక వెనక ఏదైనా హిడెన్ మీనింగ్ ఉందా? కొందరు వీటిని పవిత్రమైన పిల్లల సింబల్గా భావిస్తే మరికొందరు ఇది భవిష్యత్తు కోసం పిల్లలు తయారు చేసే ట్రైనింగ్ సెంటర్స్ అని నమ్ముతారు. అసలు నిజమేంటి? చరిత్రను వెనక్కి తిప్పుదాం. క్రీస్తు పూర్వం 300లో అనాటోలియా, అక్కడ చిన్నపిల్లలు మట్టితో తయారు చేసిన క్యారేజీల్ని నేల మీద పరిగెత్తించేవారు. అచ్చం మన హాట్ వీల్స్ కారులాగే ఆఫ్రికా, యూరోప్ అంతటా ఇలాంటి పురాతనమైన ఆట వస్తువుల ఆనవాళ్లు దొరికాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ కాలంలో కూడా ఫ్యాషన్ అంటే పెద్ద ఇష్యూగా ఉండేది. బట్టలు, హెయిర్ స్టైల్ అవన్నీ కూడా అప్పటి పెద్దల ట్రెండ్స్ బట్టి మారేవి. ఆర్కిటిక్ పిల్లలు మాత్రం బొచ్చు కలిగిన దుస్తులు వేసుకుని బొమ్మలతో ఆడుకునేవారంటే వారికి అప్పుడే ఎంత ఫ్యాషన్ సెన్స్ ఉండేదన్నమాట. ఇంకా శారీరక విషయానికి వస్తే అప్పట్లో గ్రీస్, మెసో అమెరికా లాంటి పలు దేశాల్లో తోలు నారతో చేసిన బాల్స్తో ఆడుకునేవారంట. ఆ ఆటలు ఎంత కఠినంగా ఉండేవంటే ప్రత్యర్థిని పిచ్చి నుండి బయటికి నెట్టేసే అంత అగ్రెసివ్గా ఉండేదంట. అబ్బాయిలకు ఇలాంటి ఆటలు ఎందుకు నేర్పేవారో తెలుసా? పిల్లల పెంపకం కోసం, వారి శరీరాలను బలోపేతం చేయాలని అప్పట్లో ఉన్న పెద్దల ఫిలాసఫీ. సో అప్పటి పిల్లలు కూడా ఆటలు సరదా కోసం మాత్రమే కాదు, వారిని యుద్ధ వీరులుగా మార్చడానికి ఈ ఆటలను ఎంచుకున్నారు. మరి చిన్నపిల్లల నుంచి టీనేజ్ వరకు వస్తే అప్పట్లో ప్రాచుర్యంలో ఉన్నది నకిల్ బోన్స్ అన్నమాట. అంటే ఎముకలతో తయారు చేసిన పిడికిలి. వీటిని గొర్రెలు లేదా పందుల చీలమండ ఎముకలతో చేసేవారు. చీలమండ అంటే అరికాలు కింద ఉన్న భాగం, పందులకు ఉంటుంది కదా. వీటినే అప్పట్లో జాక్స్ లాగా లేకపోతే పాచికలు, డైస్ లాగా వాడేవారు. అలాగే రాయల్ గేమ్ ఆఫ్ ఉర్, చైనాలో గో, ఈజిప్ట్లో సెనెట్, ఇవన్నీ వేల నాటి ఏళ్ల పజిల్ గేమ్స్. అయితే వీటిలో గెలవడం అంటే అప్పట్లో ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. చివరగా ఒక మాట, మన పిల్లలు బొమ్మల కారులతో ఆడుకునేటప్పుడు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటే 1000 ఏళ్ళు గడిచినా కూడా మనుషులు, వారి భావోద్వేగాలు, వాళ్ళు ఆడుకునే తీరు మాత్రం ఇప్పటి వరకు మారలేదు. కేవలం బొమ్మలు మాత్రమే మారాయి. సో మీరు చిన్నప్పుడు ఆడుకున్న మీ ఫేవరెట్ టాయ్ ఏంటి? అది కామెంట్స్లో చెప్పండి. అలాగే మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ హిస్టరీ వీడియోస్తో తర్వాత కలుద్దాం. ఇంకా సెలవు తీసుకుందాం. జై హింద్.